అందరికీ నమస్తే అండి. వైఎస్ఆర్సీపీ పార్టీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ని తెలంగాణ రాష్ట్ర పోలీసులు అరెస్ట్ అయ్యారు. వాళ్ళు అరెస్ట్ చేయగానే ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు లేదంటే మన సాక్షి ఛానల్లోనూ కూటమి ప్రభుత్వం పైన అప్పుడే ఏడవడం మొదలుపెట్టారు. ఏది అక్కడ కూడా రెడ్ బుక్ రాజ్యాంగమే నడుస్తుంది, కూటమి ప్రభుత్వం కక్ష కట్టేసింది. నారా చంద్రబాబు నాయుడు గారట ఈ నాగార్జున యాదవ్ గారిని చూసి భయపడిపోతారట. వీళ్ళు కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే తట్టుకోలేక తెలంగాణ ప్రభుత్వానికి చెప్పి అలా అరెస్ట్ అయిపోతారు. కానీ సిగ్గేమన్నా ఉందా మీ బతుకులకి అసలు కొంచెమైనా? ఎందుకు అరెస్ట్ అయ్యారు? ఏ సందర్భంలో అరెస్ట్ అయ్యారు? 2024లో సాక్షి ఛానల్లో కేఎస్ఆర్ లైవ్ షోలో ఉదయాన్నే స్టార్ట్ అవుతుంది కదా 7:30కి ఎప్పుడు, ఆ లైవ్ షోలో ఈ నాగార్జున యాదవ్, కొమ్మినేని శ్రీనివాస్ వీళ్ళిద్దరూ మాట్లాడుతున్నప్పుడు సడన్గా మరి వీరికి ఏం పోయేకాలం వచ్చిందో తెలియదు, రేవంత్ రెడ్డి గారిని ఉద్దేశించి వాడు వీడు జొమాటో బాయ్ అని చెప్పేసి అని స్థానసారంగా మాట్లాడాడు. అప్పటికే మధ్యలో కొమ్మినేని శ్రీనివాస్ స్టన్ అయిపోయాడు, ఆశ్చర్యపోయాడు. ఎవరి గురించి మాట్లాడుతున్నావు? రేవంత్ రెడ్డి గురించి మాట్లాడుతున్నావా? అలా మాట్లాడకూడదు, తప్పంటే అసలు వెంటగా వీడు వీళ్ళ నన్ను ఎవడో ఏమీ పేయలేదు, నేను గారు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడని చెప్పేసి రోజు రెచ్చిపోయాడు. సరే, అప్పట్లో ఎవరు పెద్దగా పట్టించుకోలేదు. వాస్తవానికి అప్పట్లో అంశం గురించి ఎవరు పెద్దగా పట్టించుకోలేదు. ఏదో వీళ్ళు ఏదో చెప్పుకోతున్నారు కానీ అప్పుడే కేసు పెట్టారు, అప్పుడే నోటీస్ ఇచ్చారని వాస్తవానికి అప్పట్లో ఎవరు పెద్దగా పట్టించుకోలేదు. పట్టించుకోకపోగా వదిలేశారు. ఒక 2 ఏళ్ళు గడిచింది. మళ్ళీ ఈ మధ్య కాలంలో రీసెంట్గా మనకి ఫేస్బుక్లో మనకి మెమరీస్ ఉంటాయి కదా, అంటే లాస్ట్ ఇయర్ ఇదే రోజున ఏదైనా మనం ఏదైనా ఒక పోస్ట్ చేసినా దానికి ఎక్కువ ఏదైనా వ్యూవర్షిప్ వచ్చినా రీచ్ వచ్చినా మళ్ళీ మనకి రిమైండ్ చేస్తూ ఉంటుంది. అలా మళ్ళీ ఆ వీడియో బయటపడింది. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఆ వీడియో ఎందుకు అంతలా వైరల్ అయిందంటే కొంతమంది తెలంగాణ మేధావులు, ముఖ్యంగా చాలా మనకి ప్రసిద్ధిగాంచిన పేరు పొందిన మేధావులు ఆంధ్ర తెలంగాణ, ఇప్పుడు కేవీ రెడ్డి జర్నలిస్ట్ని అరెస్ట్ చేస్తే తెలంగాణ జర్నలిస్ట్ని ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఎలా అరెస్ట్ చేస్తారో తొక్కేస్తున్నారు, గిక్కేస్తున్నారు అని చెప్పేసి పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చారు. అలాగే కేసు పెట్టకపోయినా సరే మాకు ఒక మేధావి ఏడుస్తూ ఉంటాడు, మమ్మల్ని అలా అంటారా, మమ్మల్ని ఎలా అంటారా, ప్రశ్నించే హక్కు లేదా అని చెప్పేసి. ఈ సందర్భంలో ఆల్రెడీ ఈ ఇష్యూ నడుస్తుంది కాబట్టి ఇప్పుడు ఈ తెలంగాణ మేధావుల స్పందన ఎలా ఉంటుంది మరి? ఎందుకంటే డైరెక్ట్గా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఉద్దేశించి వీడు అంతలా కించపరిచి మాట్లాడుతుంటే తెలంగాణ మేధావుల స్పందన ఎలా ఉంటుంది అని చెప్పేసి ఆ వీడియో విపరీతంగా వైరల్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇతని పైన మీరు చర్యలు తీసుకోండి అని చెప్పేసి కూడా సోషల్ మీడియాలో విపరీతంగా తెలంగాణ ప్రభుత్వాన్ని, అక్కడ పోలీస్ అధికారులని, డీజీపీని ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు వేశారు. తద్వారా ఈ నాగార్జున యాదవ్ పైన కేసు నమోదు చేయడం జరిగింది. నేను అరెస్ట్ చేశాను. అరెస్ట్ చేయగానే మళ్ళీ ఇక్కడ డ్రామాలు మొదలెట్టేశారు. ఒకడేమో ఏ వీడియో అంటాడు, ఒకడేమో మాకు సంబంధం లేదంటాడు, రెడ్ బుక్ రాజ్యాంగం అంటారు. మాట్లాడడం తప్ప కదా? ఒక ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఆ విధంగా మాట్లాడడం నిజంగా తప్పది. మనకు నోటికి వచ్చింది మాట్లాడతామంటే కుదరదు. మళ్ళీ ఈ మేధావుల గురించి ముఖ్యంగా మనం చర్చించుకోవాలి. తేలు కుట్టిన దొంగల్లా ఉన్నారు. అది ఎవడో రోడ్డు పక్కన పోయి పోరంబోకు గడిపైన ఒక కేసు పెడితే తెలంగాణ వాదం అని చెప్పేసి అని అక్కడ ఉన్న కొంతమంది జర్నలిస్ట్ మళ్ళీ సపరేట్గా ఒక పార్టీకి సంబంధించిన సానుభూతి పరులు, ఈ మేధావి వర్గం అంతా కూడా మళ్ళీ ఒక పార్టీకి సంబంధించిన సానుభూతి పరులు. మీరంతా గిలగిల్లాడిపోయే మీరు మరి మీ రాష్ట్ర ముఖ్యమంత్రిని అన్నేసి మాటలు అన్నప్పుడు కనీసం స్పందించాలా వద్దా? ఎందుకు స్పందించట్లేదు? ఇప్పటికీ కూడా ఎందుకు స్పందించలేదు మీరని అడుగుతున్నారు. ఇప్పుడు తేరా మేము మీ అంత పిచ్చోళ్ళం కాదు, మేము మీ అంత మెట్టగాళ్ళం కాదు. చేయాలనుకుంటే ఇక్కడ ఇష్యూ చేయొచ్చు, కానీ మేము చెయ్యం. మళ్ళీ తెలంగాణ ఆంధ్ర అని చెప్పేసి నేను అరెస్ట్ చేసినప్పుడు అదిగో తెలంగాణ పోలీసులు వచ్చి ఆంధ్రప్రదేశ్ వ్యక్తిని అరెస్ట్ చేస్తారా అని చెప్పేసి మేము అనం. నాకు ఆ సంస్కారం ఉంది. తప్పు ఎవరు చేసినా తప్పే, అది నేనైనా వాడైనా ఇంకొకడైనా ఇక్కడ ప్రాంతాల తీసుకురాకూడదు. ఆ సంస్కారం మాకు ఉంది, నీకు లేదంటే. ఇప్పుడు జనాలకు కూడా ఒక క్లారిటీ వచ్చింది, ఎవరేంటి ఎవరెవరికి భజన చేస్తున్నారని చెప్పేసి అని. లేకపోతే డ్రామాలు ఆడతారు. డ్రామాలు మాకు ఇష్టాసారిగా బతుకుతుంటే ఎవరు పట్టించుకోరా, చెక్కుతారు. నాగార్జున యాదవ్ గారికి అనేక సందర్భాల్లో చెప్పారు, మన వయసు దగ్గర మాట్లాడితే బాగుంటుందిరా, మన వయసు అంత కాదు, మనం ఇంకా రాజకీయాల్లో కొత్తగా వచ్చాం, మనం ఇంకా పండుకోలేదు, ఇంకా మన పిల్లలమే రాజకీయాల్లోని, మన వయసు దగ్గర మాట్లాడితే కాస్త భవిష్యత్తు ఉంటుందిరా, అనవసరంగా పేరుపోతుందంటే నన్ను ఎవడు ఏమి చేయలేడు అన్నాడు. వదులుతారా? చెక్కి కూర్చోబెడతారు కిందన, మామూలుగా కాదు. ఆ రావణ కానీ చూడండి, ఎగిరేడు ఒరే ఆగరా 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 ఎగరకరా పడిపోతారా, ఎప్పుడెప్పుడు పడ్డామంటే కాళ్ళు చేతులు ఎరిగితే చెబితే ఈయన అడిగాడు. అడిగి చాలా సందర్భాల్లో చెప్పాం, ఎప్పుడెప్పుడు దెబ్బతినేతారా అని చెప్పేసి దొరికేసాడు. అక్కడ తాగిందా? వన్స్ ఒక్కసారి పోలీసుల చేతిలో మనం పడితే, మన ఫోన్ వాళ్ళ చేతిలో పడితే మన జీవిత చరిత్ర మొత్తం బయటదిస్తారు. ఉన్న పేరు పోగొట్టుకోవాలి, విలువలు పోగొట్టుకోవాలి, పైగా వీడి బుద్ధులు అయితే క్యారెక్టర్ గురించి, ఆడపిల్లల గురించి ఈ పోరం బొగ్గడి మాట్లాడతాం. ఎవడు అది చూసే పనేవాడు. వాడి ఫోన్ నుంచి ఒక వీడియో బయటకు వచ్చింది, 4 నిమిషాలు 32 సెకండ్స్ ఇచ్చి సుత్తిని దరిద్రం వేసింది, అసహ్యం వేసింది. అంత చండాలం అది. ఎంత? 4 నిమిషాలు 32 సెకండ్లు. ఆడేదో చిత్రంగా విన్యాసాలన్నీ చేసాడు ఆ వీడియోలు. దొరికేసాడు.
ఒక రకంగా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఇప్పుడు వాళ్ళు పట్టించుకోవట్లేదు. మొదట్లో వాళ్ళ భార్య ఇది ఫేక్ వీడియో, ఎడిటెడ్ వీడియో అని చెప్పేసి అని ఏదో సమర్థించే ప్రయత్నం చేసింది పాపం. బహుశా పూర్తి వీడియో చూసి ఉండొచ్చు. వాడికి మాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పేసి అని ఆవిడే వదిలేసింది. ఇవాళ కుక్కల చింపిన విస్తర అయింది మన జీవితం. ఏమైంది ఏమైంది అని అడుగుతున్నాను. అంటే మనం చేసే ఈ రంకు భోగోతాలన్నీ, మనం చేసే పనులన్నీ రంకు భోగోతాలు. పైకి ఏదో పెద్ద పెద్ద ఉపన్యాసాలు చెప్తా ఉంటే ఇలాగ ఉంటుంది. ఏమైంది ఎప్పట్లో బయటికి రాడు. అదైతే వాస్తవం. ఒకవేళ ఏదైనా అదృష్టం బాగుంటే ఈ 14 రోజులు గడిచిన తర్వాత వాడు అదృష్టం బాగుంటే బెయిల్ రావాలి. లేదంటే మినిమం 1 నెల 2 నెలలో లోపలే ఉండాలి ఖచ్చితంగా. ఆర్థికంగా చిదిగిపోతాడు. ఆ ఫోన్లు, ల్యాప్టాప్లు, ఆ సిస్టంలు, కెమెరాలు అన్నీ ఎత్తేస్తారు. అంటే ఐటీ యాక్ట్ పెట్టారంటే ఖచ్చితంగా అవన్నీ స్వాధీనం చేసుకోవాల్సిందే. మరి పైగా మనోడి పైన చిన్న కేసు పెట్టారా, ఓపా చట్టం ఉపయోగించారు. ఖచ్చితంగా అవన్నీ వెళ్ళిపోతాయి. ఫైనాన్షియల్గా అది బొక్కే. ఆర్థికంగా 2 నెలలు మనం ఏ పని ఉండదు మన చేతిలో, అది బొక్క ఇది బొక్క. మెంటల్గా అదొక టార్చర్. ఉన్న పరుగు పోయింది. వీడియోలన్నీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అది మనకు నష్టమే. ఇక్కడ దాకా ఎందుకు తెచ్చుకోవాలి? విమర్శ, మన విమర్శ చేయడానికి కూడా ఒక పరిధి ఉంటుంది. ఆ పరిధి వరకు విమర్శిస్తే ఇవాళ నీ కష్టాలు ఉండవు కదా. అచ్చా మరి వాడు మామూలుగా ఎగిరివాడు కాదు, మాట్లాడితే నా కొడక ఒరే ఆగరా ఆగరా, నీవు తొందరపడిపోతున్నావురా బాబు, వెనకడికో సాముంది, పెరుగుడు విరుగుడు కొరకే అని చెప్పేసి అని నిదానంగా ఎదగలరా. అడ్డగోలుగా ఎదిగితే పడిపోతాం. అడ్డంగా ఎక్కి దూకేద్దామంటే కాళ్ళు చేతులు ఎరుగుతాయి. నువ్వు పబ్లిక్ మీటింగ్లో నీ చేతికి మైకి దొరికింది, మైకి దొరకగానే ఎర్రవేగిపోతావు అంటే వాడేలా. అక్కడ ఉన్న పెద్ద మనుషులు నా పేరేంటి వాళ్ళు ఆపరు. వాళ్ళు వదిలేశారు. ఆ జడాశ్రవణ కుమార్ అయితే నాకు సంబంధం లేదంటున్నాడు, నేను వదిలేశాను అంటున్నాడు. అసలు నేను వాడిని పిలవలేదు, వాడి గెస్ట్ కూడా కాదు, ఎక్కడో కింద కూర్చోవలసినాడు. ఏదో స్టేజ్ మీద కుర్చీలు ఖాళీగా ఉన్నాయని చెప్పేసి వచ్చి పైన కూర్చున్నాడు. ఎంత అవమానం అదంతా, అవమానమా కదా? ఈ నాగార్జున యాదవ్ అయినా, ఈ జోసెఫ్ గాడైనా, లేదంటే ఎవడైనా సరే విమర్శించే ముందు పరిధి దాటకూడదు. చాలా తప్పది. మనం ఎంతవరకు విమర్శించాలో అంతవరకే విమర్శించాలి. అది మనకే మంచిది, మన కుటుంబ సభ్యులకే మంచిది, సమాజానికి కూడా మంచిదే. ఇంకా రీచ్ కోసం ప్రయత్నాలు చేయొద్దు. రీచ్ కోసమో, రిప్ కోసమో, రెవెన్యూ కోసమో ప్రయత్నాలు చేయొద్దు. అలా ప్రయత్నాలు చేయాలంటే అందరూ బూతులు మాట్లాడేస్తారు. మాట్లాడడానికి ఉంది, ప్రతి ఒక్కడు మాట్లాడేస్తాడు. కానీ అది తప్పు. అలా మాట్లాడినాడు ఎవడు బాగుపోయినట్టు చరిత్రలో లేదు, బాగుపడరు కూడా. ఎక్కడైనా సరే వీళ్ళని చూసి అయినా సరే రాబోయే తరం, అంటే ఇప్పుడు ఎవరైతే యూట్యూబ్ కొత్తగా స్టార్ట్ చేస్తున్నారో, సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని చెప్పేసి అని వస్తున్నారో, మీరంతా కూడా ఒక పరిధి దాటద్దు. మనం ఎంతవరకు విమర్శించాలో అంతవరకే. ప్రశ్నించేటప్పుడైనా లేదంటే మాట్లాడేటప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, లేదంటే లేదు మేము అంత మర్యాద ఇవ్వలేకపోతున్నాం అంటే కనీసం జగన్మోహన్ రెడ్డి లేదంటే ఇలా పేర్లు పెట్టినా పిలవచ్చు. కానీ కించపరిచే విధంగా మీరు నోట్లోని గీట్లోనే డైలాగులు కొడితే కీలు చేతి మూల కూర్చోబెట్టారు. అంటే తెలుగులో చెప్పాలంటే మక్కలు ఎరగొడతారు. ఇప్పుడు జరిగేది అదే ఇలాగ. మేము మళ్ళీ చెప్తున్నాం, ఎక్కడైనా సరే విమర్శించేటప్పుడు హద్దులు దాటద్దు. అది నాగార్జున యాదవ్ గాడైనా, జోసెఫ్ గాడైనా, నేనైనా, ఇంకొకడైనా మన పరిధిలో మనకు ఉంటేనే మనకు మంచిది. అది గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది.